అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు మనం చూడబోయే జాబ్ ఎక్కడి నుంచి స్పాట్ అయిందంటే టాపర్ టెక్నాలజీస్ నుంచి అండి. టాపర్ టెక్నాలజీస్ అంటే మనకు తెలుసు, ఇది ఒక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి. ఓకేనా, ఇది 5th to 12th క్లాసెస్కి ఆన్లైన్లో టీచ్ చేస్తుందండి. చూడండి, దీంట్లోంచి రిలీజ్ అయిన జాబ్ ఏంటంటే డెస్క్ టాప్ పబ్లిషింగ్ టైపింగ్ అనే జాబ్ అండి. చూడండి, డెస్క్ టాప్ పబ్లిషింగ్ టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ ఎట్ టాపర్ టెక్నాలజీస్. ఓకేనా, ఇది ఒక ఇంటర్న్షిప్ అండి. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే 6 months ఉంటుందండి. ఈ 6 months మన ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. ఓకేనా, ప్రతి మంత్ స్టైఫండ్ ఎలా ఇస్తారంటే 12,000 per month అండి. ప్రతి మంత్ ఎంత ఇస్తారంటే 12,000 ఇస్తారు. చూడండి, ఇది పార్ట్ టైం కూడా అలౌడ్. చూడండి, ఇక్కడ ఇచ్చిన చూడండి, పార్ట్ టైం అలౌడ్ అంటే పార్ట్ టైం కూడా అలౌ అవుతుంది అనేసి. దీనికి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలంటే 3rd December 2021 లోపల అప్లై చేసుకోవాలండి. ఓకేనా, చూడండి, ఈ ఇంటర్న్షిప్, ఈ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది కదండి. ఈ 6 months ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవసరం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పర్మనెంట్ ఎంప్లాయీగా కూడా పెట్టుకుంటారండి. ఓకేనా, ఈ 6 months అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా నీడ్ అయితే పర్మనెంట్ ఎంప్లాయీగా పెట్టుకుంటారండి. దీంట్లో మీరు పర్ఫార్మెన్స్ బాగా చేయండి. ఓకేనా, పర్ఫార్మెన్స్ బాగా చేస్తే పర్మనెంట్ ఎంప్లాయీ కూడా అయిపోవచ్చు మనం. చూడండి, ఇలా కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత అబౌట్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇక్కడ చూడండి, జాబ్ కానీ ఇంటర్న్షిప్ అని అంటున్నారండి. సెలెక్టెడ్ ఇంటర్న్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్, ఏం చేయాలంటే క్రియేటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఏ వెరైటీ ఆఫ్ హై క్వాలిటీ కమ్యూనికేషన్ మెటీరియల్స్ దట్ ఇన్కాపరేట్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ రూపంలో ఉండే ఒక మెటీరియల్ని మనం ఏం చేయాలంటే మనం టైప్ చేయాలన్నమాట, మనం ప్రొడ్యూస్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ అండ్ కరెక్టింగ్ ఫైల్ అండ్ సిస్టమ్ ఎర్రర్స్, ఏదైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆ ఫైల్లో, ఆ మెటీరియల్లో మనం దాన్ని కరెక్ట్ చేయాలి. పర్ఫార్మింగ్ డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ అకార్డింగ్ టు ది ప్రాజెక్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఓకేనా, చూడండి, స్కిల్స్ ఏముండాలి అన్నారంటే ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవి ఉండాలండి. ఓకేనా, చూడండి, వీటికి హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్ కెన్ అప్లై హూ ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెన్ స్టార్ట్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ బిట్వీన్ 18th November 2021 అండ్ 23 December 2021. నవంబర్ 18 నుంచి 23 మధ్యలో ఎవరైతే వర్క్ స్టార్ట్ చేసేస్తాను అంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ 6 months. 6 months అయితే ఖచ్చితంగా ఉండాలి. హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్, రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరియర్ కెన్ ఆల్సో అప్లై. ఇది చాలా మంచిదండి. చూడండి, ఎవరైతే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఉమెన్ కెరియర్ని మళ్ళీ, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు, ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏమీ లేదండి. 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏదన్నా గ్రాడ్యుయేషన్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు అండి. కానీ స్కిల్స్ అనేది ఇవి ఉండాలండి. మరియు అదర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే మస్ట్ హ్యావ్ బోత్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ, మస్ట్ హ్యావ్ ది ఎబిలిటీ టు టైప్ ఏ మినిమమ్ ఆఫ్ 40 WPM అంటే వర్డ్స్ పర్ మినిట్, అంటే 40 words per minute అండి. కొంచెం టైపింగ్ నాలెడ్జ్ తెలుసుంటే వాళ్ళు ఈజీగా టైప్ చేయొచ్చండి. ఓకేనా, పర్క్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, సర్టిఫికేట్ మరియు ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. ఓకేనా, సర్టిఫికేట్ ఇస్తారండి. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏదైనా రెజ్యూమ్లో ఇది యాడ్ చేసుకున్నామంటే మనకేంటంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూడండి, 20 ఓపెనింగ్స్ ఉన్నాయండి. తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ప్యాకేజ్ కూడా బాగానే ఉందండి. స్టైఫండ్ కూడా బాగానే ఉంది. 12,000 per month అంటున్నారు, పార్ట్ టైం అంటున్నారు కాబట్టి
ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా? చూడండి అప్లై ఎలా చేసుకోవాలంటే అప్లై నౌ ఉంది కదండి, అప్లై నౌ దగ్గర క్లిక్ చేయండి. అప్లై నౌ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ పేజీకి తీసుకెళ్తుందండి. ఈ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంటర్న్షాలో రిజిస్టర్ అయ్యి ఉంటే మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందండి. చూడండి ఆల్రెడీ ఇంటర్న్షాలో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అని కొట్టండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ కొట్టండి. లాగిన్ దగ్గర కొట్టిన తర్వాత మనకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది అడుగుతుంది. అవి రెండు కొట్టేసి ఎంటర్ చేస్తే ఎంటర్ అయిపోతుందండి. లేదు న్యూ యూజర్స్ అనుకుంటే ఎంతవరకు మేము ఇంటర్న్షాలో అప్లై చేసుకోలేదు, రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి ఉంది కదండి, ఈ ఈమెయిల్ ఐడి దగ్గర ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అంటే మీరు ఏ పాస్వర్డ్ అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేము లాస్ట్ నేము సైన్ అప్ అని కొట్టేసేయండి. ఓకేనా? లేదు మేము డైరెక్ట్ గూగుల్ ద్వారా చేసుకుందాము అంటే జీమెయిల్ ద్వారా చేసుకోవాలి అనుకున్న వారికి సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ దాని తర్వాత ఏమవుతుందంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది జీమెయిల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. ఆ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే మీకు లాగిన్ అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత వెంటనే అప్లై అనే బటన్ ఉంటుంది, అప్లై చేసుకోండి. ఇదే అండి ఈరోజు ఇంటర్న్షిప్ గురించి. మీరు కరెక్ట్గా అప్లై చేసుకుని 6 months వర్క్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ కూడా చేస్తారండి. మీరు అందరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఖచ్చితంగా జాబ్ సాధించండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నా అండి. ఆ డిస్క్రిప్షన్ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మరిన్ని జాబ్స్ కావాలనుకుంటే కింద మన అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చినా అండి, అక్కడి నుంచి క్లిక్ చేసుకొని వేరే జాబ్స్ ఏమైనా కావాలంటే అప్లై చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.